హాజీ అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా నగర మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఓ గారికి, ఇక్కడున్న మా సోదరి డిప్యూటీ మేయర్ తహసీల్ గారికి, మిగతా సోదరులకు అందరికీ, ఎందుకంటే సమయం లేదు కదా, పేర్లు చెప్పుకుంటూ పోతే సమయం అయిపోద్ది. విద్య అనేది ఎవరి సొంతం కాదు. ఏ విధంగా సృష్టిలో సూర్యరశ్మి, గాలి, నీరు, భూమి ఇవన్నీ కూడా యూనివర్సల్. అటువంటి విద్య కూడా యూనివర్సలే. ఎందుకంటే ముస్లిం బిడ్డలు మసీద్కి వెళ్తారు, హిందూ బిడ్డలు దేవస్థానానికి వెళ్తారు, క్రైస్తవ బిడ్డలు చర్చికి వెళ్తారు, మనందరి బిడ్డలు స్కూల్కి వెళ్తారు. స్కూల్ అనేది సమాజంలో ఒక మనిషిని మనిషిలాగా, ఒక మనిషిలాగా ఎలాగా జీవించాలనేది బోధించేది స్కూల్. ఈరోజు మనం అందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా చిన్న చూపు చూపిస్తుంటాం. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, అక్కడ ఉన్న టీచర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఉంటారు. ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంటర్ చదివిన వాడిని తీసుకొని వచ్చి టీచింగ్ చేయమంటారు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఖచ్చితంగా డిగ్రీ చదివిన తర్వాత బీఈడి చేసిన వాడిని తీసుకొని వస్తారు. ఈరోజు ప్రభుత్వం వేరే దేనికైనా నిధులను అటు ఇటు చేస్తుంది, కానీ విద్యా బోధన మడుగు ప్రభుత్వం ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా ఖచ్చితంగా బిడ్డల విద్య కోసం పెద్ద పీట వేస్తారు. అదేవిధంగా ఒక విద్యా సంస్థలో ఉన్న బిడ్డలను అక్కడ ఉన్న టీచర్లందరూ కూడా తమ బిడ్డల తల్లి ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే టీచర్ వృత్తి చేసే వాళ్ళు ఉదయం 8:30 గంటలు మీకన్నా ముందర స్కూల్కి వచ్చి ఉంటారు. మీరు వెళ్ళిపోయిన అరగంట తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఎందుకంటే మీరు ఎలా వస్తున్నారు, మీ పరిస్థితి ఏందని చూడడానికి వాళ్ళు మీకన్నా ముందుకు వస్తారు. మీరు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడకుండా, మీకు కష్టం జరగకుండా ఉండాలని చెప్పి మీకు తల్లిదండ్రులాగా కాపలా కాస్తూ మీరు ఇళ్లకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్ళే పరిస్థితి. కాబట్టి ఈ రోజు మనం చూస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రి లాగా మన లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత చాలా గొప్ప సంస్కరణలు చూస్తున్నాం. అదే విధంగా మన అదృష్టం ఏంటంటే ఒక విద్యా సంస్థలకు అధినేత అయిన పొంగూరు నారాయణ గారు మనకు మున్సిపల్ శాఖ మంత్రి కావడం, అదే విధంగా ఒక యువకుడు డైనమిక్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఏ సమస్యను కూడా చిరునవ్వుతో పరిష్కరించే సత్తా ఉన్న వ్యక్తి మున్సిపల్ కమిషనర్ లాగా రావడము మన నెల్లూరులో ఉన్న స్కూళ్లకు మహత్తా ఏర్పడిందని నేను చెప్తున్నా. సోదరులారా, గతంలో మేము చూసిన ఒక్కటికి సంబంధించిన ఆస్తులు ఏదైనా కానీ ఉంటే మనం దర్గాకు వెళితే మా జేబులో డబ్బులు లాక్కొని మాకు ఇళ్లకు పంపించే పరిస్థితి మేము చూస్తున్నాం. ఒక్కోటి అంటేనే మనుషులు అసహించుకునే పరిస్థితి మొన్నటి దాకా ఉండింది. ఆ పీఠం మీద ఒక సమర్థవంతమైన యువకుడిని కూర్చోబెట్టాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, అదే విధంగా నారాయణ గారు వీళ్ళందరూ కూడా కలిసి హాజీ అబ్దుల్ అజీజ్ గారికి ఒక్కోటి చైర్మన్ చేసిన తర్వాత ఒక్కోటి దశ దిశ రెండు మారినాయి. అదే విధంగా ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో, ఎవరైతే పేదరికం కన్నా లోపల ఉన్నారో అటువంటి విద్యార్థులకు బంగారు పాట వేసే కార్యక్రమాలని మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు తీసుకుని వచ్చినారు. ఏదైతే తాలీమే ఉన్నారనే కార్యక్రమం ఏదైతే ఉందో మా జీవిత కాలంలో మేము చూస్తామని నేను అనుకోలేదు. దాదాపు నాకు తెలిసి 30 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నా ఒక్కటి ద్వారా పేద విద్యార్థులకు విద్య బోధించామని చెప్పి. కానీ ఈ రోజు ఆ కళ నా కళ్ళ ముందర కనబడుతుంటే నా కన్నా సంతోషపడే వ్యక్తి ఈ ప్రపంచంలో వేరే వాళ్ళు లేడని నేను అనిపిస్తుంది. నాకు 250 మంది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన తర్వాత డబ్బులు లేవు, మేము అమ్మాయిని స్కూల్ కు పంపించమని చెప్పే పరిస్థితులు మా కళ్ళతో మా చెవులతో ఎన్నో చూసినాం. 10వ తరగతి అయిపోయిన తర్వాత బిడ్డల దగ్గర స్కిల్ ఉన్నా, ఆ బిడ్డల దగ్గర మంచి నాలెడ్జ్ ఉన్నా కానీ ఇంటర్మీడియట్ లో తీసుకొని వెళ్ళి 1.5 లక్షలు 2 లక్షలు డబ్బులు పెట్టి చదివించే బదులు ఆ డబ్బులు కానీ పెట్టుకొని వాడికి ఒక వ్యాపారం చేసిస్తే వాడు వ్యాపారం చేసుకుంటాడని తల్లిదండ్రుల మాటలు మేము వినున్నాం. అటువంటి మాటలలో నుంచి టాలెంట్ ఉన్న విద్యార్థులను మంచి కార్పొరేట్ కాలేజీలో చదివించి భవిష్యత్తులో వాళ్ళకు ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ లాగా చేయాలా, ఒక ఇంజనీర్ లాగా చేయాలా, ఒక డాక్టర్ లాగా చేయాలని ఒక కళ కేవలం అల్లాహ్ హిదాయత్ ఉన్న వ్యక్తి తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా చెయ్యాలని గర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మీకైతే ఒకటే చెప్తున్నానమ్మా,
మీరు బిడ్డలు, మీ పని ఏంటంటే మీకు కొత్త బట్టలు ఇచ్చి చినిగిపోయిన బట్టలు తల్లిదండ్రులు వేసుకుంటారు. వాళ్లకు ఎగిపోయిన చెప్పులు వేసుకొని మీకు కొత్త చెప్పులు ఇప్పిస్తారు. మీకు ఏదైనా కావాలంటే ఒక్క పూట పస్తుండి మీ తల్లిదండ్రులు మీకు కడుపు నిండుగా అన్నం తిప్పిస్తారు. మీ బాధ్యత బాగా చదువుకోవాలా, మీ బాధ్యత మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలా, మీ బాధ్యత మీ ఉపాధ్యాయుల గౌరవం నిలబెట్టాలా. అదేవిధంగా మీరు పుట్టిన జాతి యొక్క గౌరవాన్ని కాపాడడానికి మీరందరూ కూడా మీరందరూ కూడా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన విద్యావేత్తలాగా మీరు రావాలి. కాబట్టి మీరందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ అంటే తెగిపోయిన గాలిపటం పరిస్థితి ఉంటుంది. మీరు ఉన్నతమైన చదువులు చదువుకొని భవిష్యత్తులో మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, సొసైటీకి, సమాజానికి ఒక మంచి పేరు తీసుకొని రావాలని, మీరు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించడానికి ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ఏదైనా జరిగితే ఏదైతే మన అల్తాఫ్ బిర్లా మెరిటోరియస్ అవార్డ్స్ ఇచ్చే వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే మైనారిటీస్ ఆర్గనైజేషన్ ఉందో ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. అందులో ఏదైతే వీళ్ళ స్వచ్ఛంద సంస్థ ఉందో నిజంగా ఆ స్వచ్ఛంద సంస్థ ముస్లిం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అనే ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఈ ఆర్గనైజేషన్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మందికి వాళ్ళు చేతులు అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నా సలాములు తెలియజేసుకుంటున్నా. మీరు భవిష్యత్తులో మీరందరూ కూడా ఒక ఉన్నతమైన చదువుకొని ఖచ్చితంగా మీ తల్లిదండ్రుల పరువును కాపాడతారని, మీ ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని కాపాడతారని, అదేవిధంగా మీరు పుట్టిన ప్రదేశానికి, మీరున్న రాష్ట్రానికి, మీరు